రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అపలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్యకృష్టం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమచ్ఛాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయవస్తు భూయః. ఈరోజు మన వ్రతంలో 23వ రోజులో ప్రవేశించాం. నిన్నటి వరకు మనం ఆ స్వామి యొక్క నిద్రాకాలిక సౌందర్యాన్ని సేవించాం. ఇంకా ఆయన యొక్క కళ్ళు విప్పుతున్నప్పటి సౌందర్యాన్ని సేవించాం. ఆ స్వామి అంటాడట, మీరు ఇలా ఇంతకాలము శ్రమపడి నా దగ్గరికి వచ్చారే, నేను ఏమి మీకు తిరిగి ఇవ్వగలను అని అడుగుతాడు ఆయన. మనకి కృష్ణ పరమాత్మ గోపికల్ని ఉద్దేశించి ప్రశ్నిస్తూ, పాయని గేహశృంఖములు బాషి నిరంతరమత్ పరత్వమున్ చేయుచునున్న మీకు ప్రతిశేయా యుగంబులనైన నేర అన్నాడు. నైనా కొన్ని యుగాలు తిరిగి నేను మీకోసమని శ్రమపడ్డా చేసినా మీకు ప్రత్యుపకారం చెయ్యలేను. ఎందుకని? మీరు నిత్యము నా మీదే ధ్యానము కలిగి ఉన్నారు కనుక. పాయుట తప్పుగా కొనక భామనులారా కృపను క్షమించుడు అంటాడు. కృపతోటి దయతోటి నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని వదిలేసి దూరంగా ఉన్నాను అని అనుకోకండి, ఎప్పుడూ కూడా నా మనసులో మీరు ఉంటారు అన్నట్టుగా తెలియచేసేట కృష్ణ పరమాత్మ పిల్లలకి. ఇప్పుడు పిల్లలు మళ్ళీ స్వామిని అడుగుతున్నారు. ఏమిటి ప్రశ్న వేస్తున్నాడు? నాయన, నిద్రపోతున్నావు కదా, కళ్ళు విచ్చావు కదా, ఆ కళ్ళని పూర్తిగా విప్పి పడుక్కున్నవాడివి కాస్తంత లేచి, ఎలాగైతే ఒక గుహలో ఉన్నటువంటి సింహము బయటకి లేచి నడిచి వస్తుందో అలా లేచి నడిచి వచ్చి ఈ సింహాసనాన్ని అధిష్ఠించవయ్యా అని ప్రార్థిస్తున్నారట ఈ రోజు పాశురంలో. కనుక మనం తెలుసుకోవలసింది ఏది అంటే, మనము ఈ జగత్తంతా ఉన్నదా లేనిదా? ఇది లేదు అనుకోవడమా, ఇది ఉన్నది అనుకోవడమా? ఈ సృష్టి అంతా ఆయన చేత చెయ్యబడ్డది కదా. దీనికి కారణం ఎవరు అంటే, ఈ జగత్ సృష్టికి కారణము మనకి తెలుసుకోవాలి. మొట్టమొదట ఈ జగత్ సృష్టికి అంతటికి కూడా కారణము పరమాత్మ. ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు? ప్రళయకాల సమయంలో ఈ జీవులని, ఈ అచిత్తు చిత్తులని రెండింటినీ కూడా తనతో కలిపి ఉంచుకుంటాట స్వామి. ఎప్పుడైతే సమయం ఆసన్నమైందో అంటే మళ్ళీ సృష్టి చెయ్యాలి అని ఆయన సంకల్పించి, ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ, అనేకములుగా ఉదునుగాక అని సంకల్పిస్తాట. సంకల్పించగానే ఒక్కసారి సృష్టి అంతా కూడా జరుగుతుంది అంటారు. దానికి ఒక ప్రక్రియ, సృష్టి ప్రక్రియ అని చెప్తారు. కనిపించేటటువంటి ఇదంతా కూడా కార్యము అంటాం. కనుక కారణము తెలియాలి, కార్యము తెలియాలి. కారణానికి కార్యానికి భేదము లేదు, రెండూ కూడా ఒకటే అనే జ్ఞానం మనకు కలగాలి. ఇది కలిగితే మనము స్వామిని పరిపూర్ణముగా అవగాహన చేసుకున్నట్టు. అంటే వరుసగా మనము భాగవత సమాగమము చేసి భాగవతులతో కూడి మనకున్నటువంటి ఇంద్రియముల్లో ఉన్నటువంటి నిగ్రహాన్ని పొంది మనసుని ప్రాణాన్ని వశం చేసుకుని, మనసును వశం చేసుకుని ఒక ఆచార్యుని ఆశ్రయించి మంత్రాన్ని పొంది భాగవతుల్ని సేవించి ఆ లక్ష్మీ పురుషకారంగా స్వామి అయ్యే ఉపాయమని పరిపూర్ణ విశ్వాసంతో స్వామిని చేరితే స్వామి అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించిన నాడు మనం తెలుసుకోవలసింది మరొక్కటి ఉందట. ఏమది? కారణతత్వమే కార్యముగా పరిణమించింది అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇది వేరు, అది వేరు, ఇది హేయమైనది, ఇది తుచ్చమైనది, దీన్ని మనం స్వీకరించకూడదు అని అనుకోకు. మరి ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నదంతా కూడా మనకి ప్రాప్యమే, పొందబడవలసినదే. ఎలా ప్రాప్యమో స్వామికి చెందిన దానిగా మనం దాన్ని స్వీకరించాలి. ఆ కారణతత్వమే అంటే జీవ చిత్తు అచిత్తు అంటే జీవుడు ప్రకృతితో కూడి ఉంటుందట. ప్రళయకాల సమయానికి దగ్గర ఉంటే ఒకనాడు తన సృష్టి చెయ్యాలి అని సంకల్పిస్తాడు. ఆ సంకల్పించి సృష్టి అంతా చేసినప్పుడు ఏం చేస్తాడు? కర్మకి అనుగుణముగా ఈ జీవులను ఈ ప్రకృతితో అనుసంధానం చేస్తాడు. ఈ అనుసంధానం చేసి అప్పటి వరకు ఒక నామమో రూపమో లేకుండా, ఉన్నాయో లేవో తెలియకుండా ఉన్నటువంటి ఆ జీవ ప్రకృతులని కాస్తంత అన్ని కనిపించేలా, వాటికి ఒక నామమో రూపమో ఏర్పడేలా చేస్తాడట. చేసి అక్కడ తనతో అవి కూడి ఉంటే
ఇక్కడ వాటి లోపల అంటే ప్రకృతి లోపల జీవుడు, జీవుని లోపల పరమాత్మ, చరాచరముల అన్నిటి లోపల స్వామి అంతర్యామిగా ఉండి వాటన్నిటిని నియమిస్తూ ఉంటాడు. కనుక అక్కడ కారణమైన పరమాత్మ చిత్తు అచిత్తులతో కూడినటువంటి పరమాత్మ. ఆయన సూక్ష్మ చిత్ అచిత్ విశిష్ట పరమాత్మ కారణము. కార్యమైన జగత్తు స్థూల చిత్ అచిత్ విశిష్టమైనటువంటి పరమాత్మ అని మనకి చెప్తారు. కనుక కారణమునకు కార్యమునకు అభేదం తెలుసుకోవడం అనేది ప్రధానం. కనుక ఈ జగత్తంతా కూడా ఆయనే. కనుక వీటిలో దేన్ని చూసినా అది భగవంతునికి చెందిన దానిగా చూసి అనుభవించాలి మనం అనేదాన్ని మనకి చూపిస్తున్నారు. మనకి ఇంతకు ముందు పాశురాల్లో ఈ మేఘాన్ని చూశారు. ఆ మేఘంలో పరమాత్మని దర్శనం చేశారు అక్కడ. అలాగే ఈ పాశురంలో కూడా ఒక సింహాన్ని చూస్తున్నారు, గుహలో ఉన్న సింహము. ఆ సింహంలో పరమాత్మని దర్శనం చేస్తున్నారట మన పిల్లలు. దాన్ని ఒక్కసారి పాశురంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. మారిమలై ములంగల్ మన్నె కిడందిరన్ ఉరంగుం சீரிய சிங்கம் அறிவு துத்தி விழித்து வேறு மயற்பொங்க எப்பாடும் பேர்ந்து உதறின் மூறி நிமந்து முழங்கி புறப்பட்டு போதரமா போலே நீ பூவை பூவண்ணாம் உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து అరుల్ ఏలో రెంబావాయి. ఒక గుహ ఉందట. మారి మలై ముజంగిల్. మంచి వర్షాకాలం. వర్షాకాలంలో బయట ఉంటే తడిసిపోతామని చెప్పి ఆ వర్షాకాలంలో కాస్తంత నిద్రపోవడం కోసమని ఒక పర్వతం యొక్క గుహలో దూరిందట. దూరి అక్కడ మన్ని కిడందు ఉరంగం, నిశ్చలంగా అసలు ఉందో లేదో కూడా తెలియకుండా ఉన్నట్టుగా పడుకొని నిద్రిస్తోందట. ఒకటి ఏమది? శీర్యసింగం, మంచి శౌర్యము కలిగినటువంటి ఒక సింహము. అది ఒకసారి తెలివి తెచ్చుకుంది. అరివిత్తు, అది తెలివి తెచ్చుకొని తీ విజిత్తు అంటే చాలా క్రూరంగా ఒక్కసారి చూసిందట. చూసి కాస్త ఒంటిని ఇటు అటు విదల్చింది. విదల్చగానే వేరే మయర్ పొంగ, ఆ పరిమళముందే ఆ పరిమళము కలిగినటువంటి వెంట్రుకలన్నిటినీ కూడా ఒక్కసారి నిగడ్చి పేర్ంద్ ఉదరి అన్ని వైపులా కూడా కదలి దులుపుకొని మూరి నిమరంద్ బాగా సాగి అప్పుడు ఏం చేసిందట? ముజంగి ఒక గర్జన చేసిందట. చేసి పురపట్టు పోదరమా పోలే, ఎలాగైతే ఆ గుహలోంచి బయటకు వచ్చి నాకు ఎవరు ఎదురు అన్నట్టుగా ఆ శౌర్యమని కనిపిస్తూ నడిచి వెళ్ళిపోతుందో అలాగే నువ్వు కూడా నాయనా అని పువ్వై పువ్వన్నా అంటే నువ్వెలాంటి వాడివి? సింహానికి పోలిగ్గా చెప్పాం కదా అని సింహం లాంటి రూపంతో రాకూడొచ్చుమా, మరి ఎలా రావాలి? పువ్వై పువ్వన్నా అంటే పువ్వు లాంటి అవిష పువ్వు లాంటి వర్ణము కలిగినటువంటి సౌకుమార్యము కలిగినటువంటి తండ్రి అదే రూపంతో ఉన్ కోయల్ అంటే నీ యొక్క వాసస్థానమైనటువంటి మందిరములోంచి నిన్రు ఇంగనే పోందరులి, ఇలాగే సింహం ఎలాగైతే బయటకు వచ్చిందో అలాగే నువ్వు కూడా బయటకు రా. వచ్చి ఏం చెయ్యాలి? కోప్పుడియ శీర్యసింగాసన తిరుందు, మంచి విచిత్రమైనటువంటి సన్నివేశములు కలిగినటువంటి ఈ జగత్తుందే, ఈ శ్రేష్టమైనటువంటి సింహాసనం ఉందే, దీని మీద కూర్చొని యాం వంద కార్యం, మేము వచ్చినటువంటి పని ఏమో ఆరాయుందు విను, విని పరిశీలించి అరుల్ కృప చెయ్యి అని ప్రార్థిస్తున్నారట ఈ పాశురంలో. అంటే ఒక గుహలో పడుకున్నటువంటి సింహము రెండు చూశాం. ఆ సింహము ఒక్కటే ఉన్నదా లేక రెండు సింహాలు ఉన్నాయా, ఆడసింహము మగసింహము కలిసి ఉన్నాయా అనేది తెలియదు. కానీ ఎవరో పెద్దలు ఆ సింహము లోపలికి వెళుతూ ఉంటే గుహలోకి, ఆ గుహలో వెళుతున్న సింహాన్ని చూసి ఇక్కడ సింహం ఉన్నది, వెళ్ళడం మేము చూశాము అన్నారు. అలాగే వేదము అనేటటువంటి ఒక గుహ, ఆ వేదం అనేటటువంటి గుహలో ఉంటాట స్వామి. కనుక ఆ గుహాయాం అంటారు. ఆ నిహితం గుహాయాం అని ఆ గుహలో స్వామి వేయించేసి ఉంటాడు. ఎవరు చూశారండి? మనం చూడలేదు. కానీ చూసినటువంటి పెద్దలు అక్కడ సింహము అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఉన్నారు అన్నదాన్ని మనకి తెలియచేస్తారు. కనుక అలాంటి లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా ఒక గుహలో ఉన్నారు. ఎప్పుడు? వర్షాకాల సమయంలో పడుకొని ఉన్నారట. ఈ వర్షాకాలాన్ని యొక్క గొప్పతనాన్ని చెప్తూ
అందరూ కూడా విశ్రాంతి తీసుకునేటటువంటి సమయమటది. ఏం చేస్తారు? రాజులైన వారు అప్పటిదాకా యుద్ధం చేయాలి, శత్రురాజుల మీదను వెళ్ళడానికి సిద్ధపడి ఈ వర్షాకాల సమయం ఆసన్నమవగానే ఆ రామచంద్ర ప్రభువు లాంటి వాడు, రావణాసురుడు ఎక్కడ ఉన్నాడు, సీతమ్మ ఎక్కడ ఉందని వెతకడానికి సిద్ధపడినవాడు, ఈ 4 నెలలు వర్షాకాలం రాగానే తన ఆ పర్వత గుహలో ఉండిపోయినాడే, ఆ ప్రయత్నం చేయకుండా. అలాగే రాజులందరూ కూడా ఉంటారట. ఇంకా వైకుంఠంలో స్వామి ఈ 4 నెలలు కూడా నిద్రపోతూ ఉంటాట, యోగ నిద్రలో ఉంటాట ఆయన. దానికే మనకి మళ్ళీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటామే. ఆ రోజు స్వామి మళ్ళీ లేస్తాడు అని చెప్తారు. కనుక అలాంటి స్వామి నిద్రపోతూ ఉండేటువంటి సమయం అక్కడ. సుగ్రీవుడు ఏం చేశాడు అంటే, భోగాలు అనుభవించాలి అని కోరిక కలిగిన వారు ఈ వర్షాకాల సమయంలో తమ భార్యలతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారట. అప్పుడు కాళిదాసు లాంటి కవులు మేఘ సందేశం లాంటి కావ్యాలను మనకు అందిస్తారట. ఈ సమయంలో అంటే ఆ మేఘాలను చూసి వాటి యొక్క అందాన్ని, వాటి ద్వారా తమ ప్రియులకు ఒక సందేశాన్ని అందించడం అనే దాన్ని మనం చూస్తాము ఇక్కడ. కనుక ఇలాంటి వర్షాకాలము అన్నారు. మనకి వర్షాలు 2 రకాలుగా ఉంటాయట. ఇది బయట వర్షం కాదు. బయట వర్షం, లోపలి వర్షం మళ్ళీ ఉంటాయి. ఏమిటా లోపలి వర్షం అంటే, మనకి లోపల హృదయం లోపల ఒక వర్షం పడుతూ ఉంటుందంటే ఎప్పుడూ కూడా. ఏమిటా వర్షం? అవివేక ఘనాంద దింగ్ముఖే బహుధా సంతత దుఃఖ వర్షిణీ భగవాన్ భవదుద్ధినే పద స్ఖలితం మామవలోకయచ్యుత అంటారు ఆయన. అవివేక ఘనాంద దింగ్ముఖే, అది ఎలా ఉందట? అవివేకం లోపల ఉన్నది. ఈ అవివేకం వల్ల ఏమైందట? ఆ మొత్తం అంతా కూడా చీకటి అయిపోయిందట. ఎలాగైతే మబ్బు కాని బాగా మూస్తే ఎటువైపు ఏ దిక్కు ఉందో తెలియదో, అలాగే మనకి ఏది ఉచితమో ఏది అనుచితమో, ఏది ఎప్పుడూ ఉండేది ఏది అనిత్యమో ఈ జ్ఞానం కాస్త పోతుంది, పోయి వివేకము నశించిపోతుంది. కనుక ఘన అంధ దింగ్ముఖే అయిపోయినా. అలా ఉంటే ఇది ఏం చేస్తుంది? అవివేకం అంటే అజ్ఞానం, అవిద్య మనకేం చేస్తుంది? బహుధా సంతత దుఃఖ వర్షిణి, అలా దుఃఖాన్ననే వర్షాన్ని అలా కురిపిస్తూనే ఉంటుందట మనకి. ఎప్పుడైతే మనం అవిద్యతో కూడి ఉన్నామో అప్పుడు మనకి దుఃఖం అనేది తప్పదు. ఆ దుఃఖం అనే వర్షం పడుతూ ఉంటుంది. అయితే ఎవడు రక్షించాలి? భగవాన్, ఓ స్వామి అని ఆయన్నే మాం పద మాం అవలోకయ, మాకు ఆ దారేదో చూపించు తండ్రి అని ఆయన ప్రార్థిస్తున్నారు. భగవాన్, ఓ స్వామి అని ఆయన్నే మాం పద మాం అవలోకయ, మాకు ఆ దారేదో చూపించు తండ్రి అని ఆయన్ని ప్రార్థిస్తున్నారు. ఇంకా బయట ఒక వర్షాన్ని కోరాలట. ఏమా బయట వర్షము అంటే, దేవరాజా దయాసింధో అంటారు. ఎవరు ఆయన? దేవరాజు. దేవరాజు అంటే కంచిలో వేయించేసి ఉన్నటువంటి స్వామి. ఆయన్ని ప్రార్థిస్తూ, దేవదేవ జగత్పతే త్వదీక్షణ సుధాసింధు వీచి విక్షేప్య సీకరై కారుణ్యమారుతానీతై శీతలై అభిషించమాం అన్నారు. ఒక పెద్ద సముద్రం కానుంటే ఆ సముద్రమే భగవత్ కృప అని అనుకుంటే, ఒక కారుణ్యము అనేటటువంటి ఒక పిల్ల గాలి కాని వీస్తే, ఆ కారుణ్యం అనే గాలి వల్ల ఈ సముద్రంలో ఉన్నటువంటి నీటి బిందువులు మన మీద పడితే అది మేము కోరుకునేది. అంటే నీ యొక్క కారుణ్యము, నీ దయ మా మీద, ఆ కారుణ్యం అనేటటువంటి జలాన్ని మా మీద ప్రోక్షణ చేసేలా అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాలట. కనుక ఇలాంటి వర్షాకాలంలో ఆ వర్షాకాలాన్ని చూపిస్తున్నారు. ఈ వర్షాకాలం ఎలా ఉన్నది? ఆ లోపల ఉన్నది ఏదో మనకి స్పష్టంగా కనిపించకుండా, గోచరం కాకుండా ఉన్నది. అంటే పరమాత్మ తత్వం తెలియకుండా నిగూఢముగా ఉన్నది అన్నదాన్ని మనకి తెలియచేస్తున్నారు. అది మన్ని కిడందు రంగు బాగా నిద్రపోయింది. అక్కడ ఉన్నది ఒకటా రెండా, భార్యతో కలిసి ఉన్నదా లేదా, వెళ్ళి చూద్దామంటే భయం. ఆ సింహం కాని లేచిందా మనం ప్రాణాలతో ఉండం అని భయంతో లోపల ఉన్నటువంటి సింహం పెద్దలు చెప్పిన మాట మీద ఆధారపడి భయపడుతూ ఉన్నాం. అయితే ఎవరైనా లేపేమా? లేపలేదు. అలాగే ప్రళయకాల సమయం జరిగి మళ్ళీ సృష్టి చేయవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆ శీర్యశృంగం అంటే శౌర్యము కలిగిన సింహం అన్నారు అక్కడ. ఇక్కడ శీర్యశృంగం అంటే లక్ష్మీపతి, శ్రీయప్పతి, శ్రీతో కూడినటువంటి నారాయణుడు ఆ లోపల ఉండి, ఆ ఉన్నవాడు ఏం చేస్తాట? మళ్ళీ అరివిత్తు తనే తెలివి తెచ్చుకుంటాట. కనుక ఆయన తెలివి తెచ్చుకొని, అంటే ఆయన సృష్టికాలం ఆసన్నమైంది అని చెప్పి తన సంకల్పించి తీ విజిత్తు
తీవిషిత్ అంటే తీక్షణంగా చూస్తాట. దీన్నే మనకి చెప్తూ ఇక్కడ తీ అన్నదానికి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు మన వారు చెప్పారు. బుద్ధి, మనీష, ధిషణ, ధీ, ప్రజ్ఞ, శేముషి, మతి అని ఇన్ని రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయా ఈ తీ అనే దానికి. అంటే బుద్ధివాచకమైనటువంటి ధీ అంటే బుద్ధి వికాసం, ఆయన సంకల్పించాడు అన్నదాన్ని తెలియజేస్తున్నారు. ఒక్కసారి చూసేట అంటే సృష్టి కాలంలో మొట్టమొదట తన బహుశ్యాం ప్రజాయేయ నేను అనేకములుగా అవుదునుగా కాని సంకల్పించినప్పుడు మొట్టమొదట సృజింపబడేది తీక్షణంగా చూడడం అంటే ఒక తేజస్సు. కనుక ఆ తేజస్సులు సృష్టింపబడుతుందట మొట్టమొదట. అది అయిన తర్వాత వేరి మయర్ పొంగ అంటే దానికి ఆ సింహానికి ఒక సహజమైనటువంటి గంధం ఉంటుంది. కనుక వెంట్రుకలు కాస్త నిగడగానే ఆ గంధము అంతటా కూడా వ్యాపిస్తుందట. కనుక ఈ తేజస్సు ఏదుందో అది జలముగా పరిణమించి జలము నుంచి గంధము సర్వగంధ అని స్వామిని చెప్తాం. అలాగే గంధమే లక్షణముగా కలిగినటువంటి ఈ భూమి సృష్టింపబడుతుంది అన్నారంటే మనకున్నటువంటి తత్వములు అంటే 5 తత్వములు పంచభూతములు అంటామే, ఆ పంచభూతాలని చూపిస్తున్నారు. తేజస్సు, జలము, భూమి అని ఒక 3టిని చూపిస్తే మొత్తం 5టికి కూడా తెలియచేయబడుతుంది. కనుక అలాంటి పంచభూతాలకి ఉదాహరణగా ఇక్కడ 2టిని చెప్పి తేజస్సుని భూమిని చెప్పి ఆ భూమి చేస్తే అప్పుడేమైంది ఒక అండ సృష్టి జరుగుతుందట. ఈ అండ సృష్టి జరిగిన తర్వాత మరి బ్రహ్మగారు సృజింపబడతారు. ఆ బ్రహ్మగారు సృజింపబడిన తర్వాత మొత్తం ఈ లోకములన్నీ కూడా సృష్టింపబడతాయి బ్రహ్మచేత అని చెప్తారు. కనుక ఆ వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందు ఉదరి ఒక్కసారి గర్జిస్తుందట. అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి జరిగిన తర్వాత ఆయనకి మళ్ళీ వేదాన్ని అందిస్తాడు పరమాత్మ. ఆ వేదాన్ని అందించడమే గర్జనగా చెప్తున్నారు. ఇలా గర్జించి అది బయటికి లేచి నడిచి వస్తుందట. అంటే సమిష్టి సృష్టి జరిగి చతుర్ముఖ బ్రహ్మ యొక్క సృష్టి జరిగిన తర్వాత ఆయనకి వేదాన్ని అందించి ఆ వేదము ద్వారా వేదములో ఇంతకు ముందు ఎలాగైతే సృష్టి జరగబడ్డదో దాన్ని ఆధారముగా చేసుకుని చతుర్ముఖ బ్రహ్మ మొత్తం ఈ లోకములన్నింటినీ సృష్టిస్తాట. అది బయటికి వెడలి రావడం. ఇదే తత్వమసి అనేటటువంటి మహావాక్యంలో చెప్పబడినటువంటి అర్థము. అంటే కారణతత్వము కార్యతత్వము వేరు కాదు, రెండూ ఒకటే. అక్కడ సూక్ష్మ చతుచిత్ విశిష్టంగా పరమాత్మ, ఇక్కడ స్థూల చతుచిత్ విశిష్టమైనటువంటి పరమాత్మ. కనుక ఈ లోకాన్నంతటిని కూడా ద్వేషించడం కాదు, ఇది నీచమనుకోవడం కాదు, వీటినన్నింటినీ ఆనందించాలి. కానీ పరమాత్మ తత్వముగా పరమాత్మకి చెందిన దానిగా మనం ఆరాధించాలి, ఆనందించాలి అన్నదాన్ని తెలియచేస్తున్నారు. సరే ఆయన లేచి బయటకు వస్తానన్నాడు. ఎలా వచ్చేది? నృసింహుడిగా వచ్చేదా లేక రాముల్లో వచ్చేదా అన్నారు. అంటే స్వామికి 4 రకాలైనటువంటి నడకలు ఉంటాయట ఆ పరమాత్మకి. ఏమిటా 4 రకాలైనటువంటి నడకలు? చతుర్గతి అంటారు. సింహంలా నడుస్తాట, శార్దూలంలా నడుస్తాట, వృషభంలా నడుస్తాట, ఒక గజంలా నడుస్తాట. కనుక ఎలా వచ్చేది నేను అన్నాడు. అంటే వీరు చెప్తున్నారు అలా కాదయ్యా, పువ్వై పువ్వన్న ఒక అవిష పువ్వు లాంటి మంచి సుకుమారముగా అలాంటి రంగు కలిగినటువంటి నీలమేఘశ్యాముడుగా ఉన్నటువంటి స్వామి నువ్వు లేచి నడిచిరా. అంటే నువ్వు పడుక్కున్నప్పటి సన్నివేశాన్ని సేవించాం, కళ్ళు విప్పుతున్నప్పటి సేవించాం. ఒక్కసారి నీ నడకలలో సౌందర్యాన్ని మేము సేవించాలి తండ్రి, లేచి నడిచిరా. ఎక్కడికి రావాలి? ఉన్కోయల్ నిండ్రు ఇంగనే నీ భవనం నుంచి రా. ఇంతకు ముందేమో నందగోపుడి భవనం అన్నారు, ఇప్పుడేమో ఈయన భవనం అంటున్నారు. అంటే పరమాత్మ యొక్క వాసస్థానము జీవుని యొక్క వాసస్థానము కూడా ఒకటే. ఏదది? ప్రణవము, ఓంకారము. అందులోనే అకారము ఉంటుంది, అందులోనూ మకారమే ఉంటుంది. మకారం లేకపోతే అకారానికి సంబంధం లేదు, అకారం లేకపోతే మకారం ఉండదు. కనుక రెండూ కూడా కలిసి ఉండే ప్రణవ ఉపాసనని చూపిస్తున్నారు. చూపించి ఇంగనే పోందరులి కోప్పుడిగా సిరియ సింహాసనత్తిరుందు, ఈ పెద్ద విచిత్రమైన సన్నివేశాలు కలిగిన ఈ సింహాసనం మీద వేయించాయి. ఏమిటి సింహాసనం? ఈ జగత్ అనే సింహాసనం. ఇది ఎలా ఉంటుంది? విచిత్రమైనటువంటి, మనం కానీ చూస్తే ఒక చిన్న పువ్వుని కానీ స్వామి యొక్క సృష్టిలో మనం పువ్వుని చూస్తే దాని మీద కొన్ని 100 రంగులు ఒకేసారి మేళవించి స్వామి సృష్టిస్తున్నాడే, ఎంత విచిత్రము! ఇలాంటి విచిత్రమైనటువంటి సన్నివేశములు కలిగినటువంటి ఈ జగత్తులో నువ్వు వచ్చి వేయించేసి మేము వచ్చినటువంటి పనేమో ఏమి మా పని అంటే మేము ఏదో ఒక కార్యం కోసం నిన్ను సేవించడానికి నీ యొక్క నడకల అందాన్ని చూడడానికి మేము వచ్చాం కదయ్యా. ఏదో పరానే వాయిద్యం కోసం అనుకో, కానీ దాన్ని కృప చేయట విను.
ఎప్పుడైనా సరే లోపల కన్నా సింహాసనం మీదకి వచ్చి కూర్చొని ఒక మాట కాని అంటే ఆనాడు ఆ రథం మొగిలి మీద కూర్చొని నువ్వు అన్న మాటకి ఈనాటికి కూడా విలువ ఉంది కదా, మాసుచహ అన్నావు కదా. అలాగే ఈనాడు ఈ సింహాసనం మీదకి రా, వచ్చి కూర్చొని మమ్మల్ని అనుగ్రహించు, మేము వచ్చిన కార్యం ఏమిటో పరిశీలించు మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారట ఈరోజు పిల్లలు. ఇక్కడ ఆ శీర్య సింహాసనత్తిరుందు యాం వంద కార్యం, మేమంటే నువ్వే ఉపాయము తప్ప వేరొక ఉపాయము మాకు లేదని పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవాళ్ళం మేము వచ్చినటువంటి కార్యాన్ని నువ్వు కాస్తంత పరిశీలించు స్వామి, పరిశీలించి మాకు అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు. కనుక మనం తెలుసుకోవలసినది కారణతత్వము కార్యతత్వము భిన్నములు కావు. కారణతత్వమే కార్యతత్వముగా పరిణమిస్తుంది. తత్ త్వం అసి, తత్ అది, త్వం నీవు అయి ఉన్నావు అంటే అర్థం నీవు పరమాత్మ ఆత్మగా కలిగిన వాడివి అయి ఉన్నావు అనే జ్ఞానం నీకు కలగాలయా. ఆ జ్ఞానం కలిగితే మనం పరమాత్మని పరిపూర్ణముగా అర్థం చేసుకున్నట్టు. కనుక ఆ కారణతత్వమైనదే కార్యతత్వంగా పరిణమించి ఈ జగత్తుగా వచ్చింది కనుక ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క సింహాసనముగా భావించి ఇది ఆయనకి చెందినదానిగా మనము స్వామిని సేవించాలట. ఆ సేవించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఇంకా మాకు కావలసింది ఏమిటో చెప్తాం, కాస్తంత నువ్వు అనుగ్రహించు విను అంటున్నారు. అంటే ఎలాగైతే పడుక్కున్నటువంటి పాము కాస్తంత ముందరికి సాగి ముందరికి వెళితే, ఎలాగైతే పడుక్కున్న సింహము తనంతటి తన లేచి కాస్తంత ముందరికి వెనక్కి కదలి తన ముందరికి బయటికి లేచి వస్తే ఎలా ఉందో, లేదా సింహము ఉన్నదా సింహము, ఉన్న సింహమే ఈనాడు లేచి వచ్చింది. కనుక ఇలా బయటికి లేచి వచ్చినదే కారణతత్వముగా ఉన్నప్పుడు మనకి తెలియదు, అదే కార్యతత్వముగా వచ్చినప్పుడు మనకి దృష్టికి కనిపిస్తుంది. కనుక రెండో అభేదము అనే జ్ఞానం మనకి కలగాలట. ఆ కలగడానికే అంటే ఇంతకు ముందు ఒక ముద్దలా ఉన్నది, ఈ ముద్ద పిండాకారంగా ఉన్నది, ఈ పిండాకారంగా ఉన్నది కాస్తంత చదును చేస్తే దండాకారంగా మారుతుంది. అలాగే మనకి స్వామి కూడా పరిపూర్ణముగా ఆ కారణతత్వముగా ఉన్నవాడు ఈనాడు సృష్టి చేశాడు. సృష్టి చెయ్యడము అనగానే తన సంకల్పిస్తాడట, ఈ సంకల్పించి సృష్టి చేస్తాడు. ఈ సంకల్ప మాత్రమే తప్ప ఏదో ఒక మట్టిని కాని తీసుకుని ముద్ద చేసి ఆ ముద్దతో కుండ చేసినట్టుగా అంటే లోకంలో ఉన్నటువంటి మిగతా పదార్థములన్నీ తయారవ్వాలంటే దానికి 3 కారణాలు ఉండాలి. ఏమిటా 3 కారణములు? మొదటి దాన్ని ఉపాదాన కారణము అంటారు, అంటే మూల పదార్థం ఉండాలి. అది అయిన తర్వాత దాన్ని చెయ్యడానికి తగినటువంటి జ్ఞానము కలిగి చెయ్యాలని కోరిక కలిగినటువంటి నిమిత్తము ఒకడు ఉండాలి. మూడవది సహకారి, అంటే అది చెయ్యడానికి కావలసిన పనిముట్లు ఉండాలి. ఈ 3 కలిసి ఉంటేనే మనకి ఒకటి తయారవుతుంది పదార్థం. ఒక మట్టి ఉంటే మట్టి ఒక్కటి కుండగా మారదు. దాన్ని చెయ్యాలని సంకల్పం కలిగి ఎలా చెయ్యాలో తెలిసినటువంటి ఆ కుండలు తయారు చేసేవారు కూడా ఉంటే తప్ప మనకి కుండగా పరిణమించదు. కనుక దానికి మళ్ళీ ఒక చక్రం ఉండాలి, ఒక కర్ర ఉండాలి. ఇవన్నీ పరికరములు అంటారు. కనుక ఉపాదాన కారణము, నిమిత్త కారణము, సహకారి కారణం అని 3 ఉంటాయి. కానీ ఈ లోకంలో ఈ సృష్టి జరగడానికి మాత్రము స్వామి ఒక్కడే కారణమట. అది మనకి చెప్తూ ఆయన ఏకమేవా అంటారు, అంటే ఒక్కడే ఉన్నాడు, అద్వితీయం, రెండవది ఏది కూడా మరొక నిమిత్తము లేదు అన్నట్టుగా స్వామి ఉంటాడే. అలాంటి స్వామి అలా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు స్వామి? ఈ చిత్తు అచిత్తు ఉంటాయా ఉండవా అంటే చిత్తు అచిత్తు స్వామితో చేరే ఉంటాయి. కానీ అవి వేరుగా చూపడానికి వీలు లేకుండా జీవులు కూడా చైతన్యము కలిగిన వారు కూడా ఒక అచిత్తు ఎలాగైతే చైతన్యము లేనిదానిగా ఉంటుందో అలా చైతన్యము లేకుండా ఉంటుందట, కలిసి ఉంటుంది స్వామితోటి. అవే మళ్ళీ తను సంకల్పించిన తర్వాత అంటే నిమిత్తమైన తర్వాత వీటినన్నిటిని సృష్టిని చెయ్యాలి అనుకున్న తర్వాత తనతో కూడినటువంటి ఆ చిత్తు అచిత్తులను రెండిటిని వారి కర్మ అనుగుణముగా సృష్టి చేస్తాడు. చేసి ఆ సృష్టి చేసేటప్పుడు మొదట పంచభూతములను చేసి పంచీకరణము అనే ఒక ప్రక్రియ ద్వారా వాటన్నిటినీ కూడా ఒక అండముగా సృష్టి చేస్తాడు స్వామి. అండముగా సృష్టి చేసి ఒక్కొక్క అండమునికి ఎన్నో వేల అండములు, వాటన్నిట్లోనూ ఒక్కొక్క అండానికి ఒక్కొక్క చతుర్ముఖ బ్రహ్మను సృష్టిస్తాడు. ఆయన తన నాభి కమలం నుంచి వస్తాడు. అలా నాభి కమలం నుంచి వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి అక్కడికి ఆయనకి వేదాలని అందిస్తాడట. అది సింహం ఆ గుహలోంచి లేచి బయటికి వచ్చి గర్జించినటువంటి సన్నివేశాన్ని మనకి చూపించారు.
అలా గర్జించట వేదాన్ని పొందుకొని దాని ద్వారా ఇంతకు ముందు సృష్టి ఎలా జరిగిందో ఆ అనుగుణముగా ఆ నామములకు తగినటువంటి రూపాలని మళ్ళీ సృష్టిస్తాట మనకి. దీని అంతటిని వ్యష్టి సృష్టి అంటారు. ఇలా మొత్తం సృష్టిని అంతటినీ చేస్తాడు చతుర్ముఖ బ్రహ్మ. అక్కడి దాకా చేసేవాడు పరమాత్మ. తర్వాత ఈయన లోపల తన అంతర్యామిగా ఉండి మొత్తం సృష్టిని అంతటినీ చేయిస్తాడు ఆయన. కనుక ఈ సృష్టి అంతా జరుగుతుంది. కనుక మనకి కారణమేది కార్యమేది రెండూ కూడా పరమాత్మే అని మనకి తెలియాలి. ఈ తెలిసిన నాడు వాడు నువ్వు వేరు కాదు, రెండూ ఒకటే అనే జ్ఞానం తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరమాత్మ, ఇక్కడ మన లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఒక్కడే అనే జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పదార్థాన్ని చూసినా మనకి భేదభావం కలగకుండా ప్రీతి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలగడమే మనకి ప్రధానమట ఈ వ్రతం చేస్తే. కనుక వ్రతం చేస్తే మనం పొందబడవలసినది ఏమిటి? అన్నిటి లోపల ఉన్న తత్వము ఒక్కటే అని గ్రహించి అన్నిటి మీద ప్రేమ కలిగి ఇది వేరు అది వేరు అనేటటువంటి భావన లేక అన్నిటి లోపల ఉన్నటువంటి పరమాత్మ పర్యంతము మన దృష్టి వెళ్ళి ఆయన్ని సేవించగలగాలట. అలా సేవించేటటువంటి సన్నివేశాన్ని మనకి ఈ రోజు పాశురంలో మనకి చూపిస్తున్నారు. ఇలా కారణతత్వాన్ని కార్యతత్వాన్ని తెలియచేసి వారి నడకలలో సౌందర్యాన్ని చూసి వారు నిత్యొక సింహాసనం మీద వేయించేయమన్నట్ట ఈ రోజు పాశురంలో. స్వస్తి.